ఇక్కడ ఈ వెంచర్ ని చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సాధారణంగా నగర హడావిడి జీవితానికి దూరంగా రిటైర్మెంట్ తర్వాత చక్కగా ఒక ప్లేస్ లో నివసించాలి అనుకున్న వారికి చాలా అద్భుతమైన వెంచర్ అని చెప్పాలి ఇది. ఎందుకంటే ఇక్కడ మీరు కనుక ప్లాట్ కొనుగోలు చేస్తే డెఫినెట్ గా మీరు ఆ ఫీల్ మీరు ఏదైతే అనుకున్నారో అది డెఫినెట్ గా మీకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అలా ఉంది అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అట్లాగే ఉన్నాయి. ఇక్కడ కనుక ప్లాట్ కొనుగోలు చేస్తే చాలా మందికి లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఈ మధ్య భయపడుతున్నారు. బట్ ఇది డిటిసిపిఎల్ అప్రూవ్డ్ ల్యాండ్. ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉండవు. నిర్భయంగా ప్లాట్ కొనుగోలు చేయొచ్చు. ఇక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా మంచి అవకాశం ఇది. ఇక గ్రేటర్ ఇన్ఫ్రా వారి గురించి విషయానికి వస్తే గత 20 సంవత్సరాలుగా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చాలా వెంచర్స్ ని చేశారు. వాళ్ళు చాలా అద్భుతంగా ప్రగతి పదంలో దూసుకెళ్తున్నారు. ఎక్కడ చూసినా కూడా అంటే దాదాపు ఇప్పుడు కూడా సిటీ మొత్తంలో 4 చోట్ల వెంచర్స్ చేస్తున్నారు. అది శామీర్పేట కావచ్చు, కోంపల్లి కావచ్చు, ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వెంచర్స్ చేస్తున్నారు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు. సో ఈ వెంచర్ కి సంబంధించి అయితే ఎటువంటి అనుమానాలు అవసరం లేకుండా చాలా అద్భుతంగా ఉంది వెంచర్. చాలా పాజిటివ్ గా ఉంది. గ్లోబల్ నేచర్ వ్యూ సిటీ వన్ ఆఫ్ ద పార్ట్నర్ చంద్రమౌళి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రమౌళి గారు నమస్కారం అండి. చంద్రమౌళి గారు, ఇక్కడ మేము ఒకసారి వెంచర్ ని విజిట్ చేసాము, మొత్తం చూసాము. చాలా పాజిటివ్ వైబ్స్ కనబడుతున్నాయి. నిజంగా మీరు పేరు పెట్టినట్టుగానే నేచర్ కి దగ్గరగా ఈ పచ్చదనం ప్రకృతి చూస్తుంటే నేచర్ కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ నేచర్ కి సంబంధించి ఒకసారి ఈ వెంచర్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటో చెప్పండి. ముందుగా నా పేరు చంద్రమౌళి అండి. అవని ఇన్ఫ్రా ఎండి. నేను ఇమాం గారు లాస్ట్ 10 years నుంచి కలిసి కంబైన్డ్ వెంచర్స్ చేస్తున్నాం. ఇది 22nd 23rd వెంచర్ మాది. అంటే మోస్ట్లీ మాకు అన్ని యాంగిల్స్ లో వేసాం. అటు నార్త్ సైడ్ హైదరాబాద్ కి, వెస్ట్ సైడ్ మోర్ వెంచర్స్ ఉన్నాయి మావి. దెన్ ఇటు ఈస్ట్ సైడ్ కూడా వెంచర్ వేద్దామని వరంగల్ హైవేలో వేసాం. దాని తర్వాత సాగర్ హైవేలో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకొని 30,000 ఎకరాల్లో చేస్తున్న ప్రాజెక్టు ఆ ఏరియాలో చేయాలని ఎప్పటి నుంచో తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ వెంచర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఇది 58 acres వెంచరు. సో దీంట్లో మనకి అరౌండ్ 200 plots వరకు అవైలబుల్ ఉన్నాయి. నాగార్జున సాగర్ హైవేకి హైదరాబాద్కి 40 kilometers డిస్టెన్స్లో మనకు విత్ ఇన్ ద హెచ్ఎండిఏ లిమిట్స్ అండ్ ఎఫ్సిడిఏ లిమిట్స్, లేటెస్ట్గా వచ్చిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ అండర్ లిమిట్స్లో వస్తాయి. ఇక్కడ మీకు దగ్గరలో ఒక 1 kilometer వెళ్ళాక రైట్ తీసుకుంటే ఏదైతే మీకు ఫ్యూచర్ సిటీ రోడ్ వస్తుందో 200 feet రోడ్, ఆ రోడ్ కనెక్ట్ అవుతుంది. తక్కల్లపల్లి అని విలేజ్ వస్తుంది ఇక్కడ. అక్కడ మీర్ఖాన్పేట్, కందుకూరు, మీర్ఖాన్పేట్ అక్కడి నుంచి వచ్చి డైరెక్ట్ అక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి హార్డ్లీ మీకు ఒక 2 to 3 kilometers ఆ 200 feet రోడ్ అనేది కనెక్టివిటీ ఉంది. మోస్ట్లీ ఏంటంటే సాగర్ హైవే 565 స్టేట్ హైవే, లింక్డ్ రోడ్ టు ఆంధ్ర టు తెలంగాణ, హైదరాబాద్ టు ఆంధ్ర. సాగర్ రోడ్ మోస్ట్లీ నాగార్జున సాగర్ ఏదో బుద్ధిస్ట్ ప్లేస్ ఉందో ఫేమస్, ఆ కనెక్టివిటీ రోడ్ అనమాట. సో ఇబ్రహీంపట్నం వరకు మీకు ఆల్రెడీ హౌసింగ్ డెవలప్ అయ్యింది. బొంగళూరు వరకు ఇల్లా కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా నెక్స్ట్ ఇబ్రహీంపట్నం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టౌన్ అది. దాని నుంచి నెక్స్ట్ యాచారం ఆన్వర్డ్స్ ఇదంతా కూడా ఇదొక ఫ్యూచర్ కాబోయే ఇదొక టౌన్ అనమాట. అంటే లైక్ శంషాబాద్, అటువైపు తీసుకుంటే శంకర్పల్లి వెస్ట్ సైడ్, ఇటు తీసుకుంటే శంషాబాద్, ఆ పక్కన అన్నిటికీ అనుకూలమైన ప్రదేశం ఇది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఓఆర్ఆర్ కనెక్టివిటీ, నాగార్జున సాగర్ స్టేట్ హైవే. ఇట్ ఈస్ 200 feet రోడ్, 100 feet రోడ్, ఫ్యూచర్ 200 feet రోడ్. ఇది ఇక్కడ నుంచి మనము సాగర్కి వచ్చేసి బుద్ధిస్ట్ ప్లేస్, మీకు ఐడియా ఉందో లేదా, అక్కడ నాగార్జున కొండ అంటారు. సో అది ఫేమస్ ప్లేస్ బుద్ధిజంకి. సో ఇంటర్నేషనల్ వైడ్ ఎవ్రీ ఇయర్ అక్కడ ఒక వాళ్ళ ఫెస్ట్ని పెట్టుకుంటారు అనమాట బుద్ధిజం. ఇంటర్నేషనల్ వైజ్ అక్కడ ఒక 50 countries డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తారు. దానికి ప్రపోజల్ ఏంటంటే దీన్ని 200 feet రోడ్ వైడ్ చేయాలి అప్ టు నాగార్జున సాగర్ వరకు, అంటే మన తెలంగాణ బార్డర్ వరకు అనమాట. సో ఆ రోడ్ ఫేసింగ్ ఉంది వెంచర్. సో అదొక అడ్వాంటేజ్ ఈ రోడ్ లో ఉండడము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 58 acres లో మీకు విత్ డిటిసిపి ఫైనల్ ఎల్పి వచ్చి ఉంది ఆల్రెడీ.
సో అన్ని ఆల్ డెవలప్మెంట్స్ లైక్ మీరు చూస్తున్నారు గ్రీనరీ కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీ ప్లాట్ మార్కేషన్ మీకు మార్టిగేజ్ కూడా రిలీజ్ అయింది ఆల్రెడీ. ఓకే, సో కస్టమర్స్ ఏ ప్లాట్ కొనడానికి ఏవైతే చూస్తారో ఏం కావాలనుకుంటారో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఇమీడియట్ గా హైవే ఫేసింగ్ కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నా కూడా వారికి ఇబ్బంది లేదు. సో వాళ్ళు ఒక 2 minutes వాక్ చేస్తే హైవేలో కనెక్టివిటీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ మీకు పెట్రోల్ పంప్స్ కానీ ఇమీడియట్ గా కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండొచ్చు. ఇక్కడ అంత ఇంటీరియర్ ఉన్న ఫీలింగ్ ఉండదు. మీరు చూస్తే రోడ్ మీద సౌండ్స్ వస్తూ ఉన్నాయి. పక్కన మంచి స్కూల్ ఒకటి ఉంది. స్కూల్ బస్సులు కూడా చాలా వెళ్తూ వస్తున్నాయి. ఆ స్కూల్ కి ఎదురుగా హాస్పిటల్ కూడా ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా ఇక్కడ లివింగ్ ఉండాలంటే మెయిన్ కావాల్సిన హాస్పిటల్ ఒకటి హెల్త్ పరంగా, పిల్లలకి మంచి స్కూల్ ఒకటి ఎడ్యుకేషన్. సో పక్కన యాచారం అనే టౌన్ ఉంది. సో వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఉండడానికి. పక్కనే హైవే అడ్జసెంటే కాబట్టి ఇంకా ఆ మాత్రం కట్టుకొని ఉండడానికి అన్నిటికీ అనుకూలంగా ఉన్న ప్రదేశం ఇదన్నమాట. ఇక్కడ మేము 17,000 పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున లేఅవుట్ రిలీజ్ చేయడం జరుగుతా ఉంది ఈ రోజున. కొనుక్కున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా కమింగ్ ఫ్యూచర్ లో, అంటే ఒకప్పుడు నానక్రామ్ కూడా మీకు అటు వెస్ట్ సైడ్ తీసుకుంటే 96, 97 లో నాయుడు గారు చేసినప్పుడు టైంలో అక్కడ ఏం ఉండేది కాదు. నాకు పర్సనల్ గా తెలుసు. నేను ఈ ఇండస్ట్రీలో లాస్ట్ 30 years నుంచి ఉన్నాను. 96 లో వచ్చాను నేను ఈ ఫీల్డ్ కి. సో 96, 97 లో నేను ఒక కంపెనీలో చేసేటప్పుడు పెద్దమ్మ టెంపుల్ నుంచి కొండాపూర్ వెళ్ళాలంటే అక్కడ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఒక 10 మంది గ్యాదర్ అయ్యి వెళ్ళేవాళ్ళం. అంటే అంత ఇంటీరియర్ లాగా ఉండేది. దట్ ఈస్ హార్డ్లీ 25-30 years old. సో ఇది కూడా అలాగే. ఇప్పుడు ఆ టైంలో కొనలేని వాళ్ళందరూ కొనుక్కోని వాళ్ళందరూ బాధపడుతున్నారు. అప్పుడు కొంటే మీకు thousands rupees లో ఎకర్స్ ఉండేది. ఖాళీగా పడి ఉండేవి. ఎవరు కొనుక్కోమన్నా బోల్డర్స్ ఎవరు ఉండేవాళ్ళు, అంత భయంకరంగా ఉండేది. అటువంటి ప్లేస్ ఇప్పుడు అసలు అది ఊహించుకోవడానికి కూడా ఇది లేదు. అంత హార్ట్ ఆఫ్ ది సిటీ అయిపోయింది. సో అట్లాగే ఏదైనా మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ఎక్కడ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. ఎక్కడికక్కడ కొత్త సిటీస్ అయిపోతున్నాయి కాబట్టి మంచి అవకాశం అంటారు. అవకాశం ఉన్న ప్లేస్. ఎందుకంటే గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ కూడా అన్నిటికీ అనుకూలంగా ఉన్న ప్రాంతం ఇది. ఎక్కడో బాగా దూరంగా వెళ్ళి సిటీకి కనెక్టివిటీ లేకుండా ఉన్న ప్రాంతం కాదు ఇది. మీకు శ్రీశైలం రోడ్ తీసుకుంటే అది కందుకూరు ఆ రోడ్ అంతా కూడా బాగా డెవలప్ అవుతున్న ఏరియా. విల్లాస్ కాన్సెప్ట్ ఎక్కువ వచ్చింది అక్కడ. లైక్ మ్యాక్ ప్రాజెక్ట్స్ కానీ ఆ లోపల వచ్చిన ఇంకొక విల్లాస్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని చాలా వస్తున్నాయి. శ్రీనిధి వాటన్నిటికి ప్యారలల్ రోడ్ ఇది. సో అక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ సాగర్ హైవే వరకు, అంటే మన వెంచర్ ఆల్మోస్ట్ యాచారం వరకు కూడా ఆ ఇన్ బిట్వీన్ ఉన్న ప్రాంతం కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద 30,000 acres ల్యాండ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో దాంట్లో మీకు తెలిసిందే గూగుల్ కానీ రీసెంట్ గా 6 లక్షల కోట్ల 5,75,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి వాళ్ళు వరల్డ్ వైడ్. సో అవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం కొనలేము రేట్స్. ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడైనా కూడా కంపెనీస్ వచ్చి రన్ అవుతున్న టైంలో మనం కొనే పరిస్థితి ఉండదు. అవి అనౌన్స్మెంట్ అయినప్పుడు మాత్రమే మనకు అనుకూలంగా ఉంటది రేట్లు. ఇక్కడ కొనుక్కున్న ప్రతి కస్టమర్ కి కమింగ్ డేస్ లో మంచి బెనిఫిట్ వస్తుంది. సో అప్రిషియేషన్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది అంటారు. అండ్ లేకపోతే ఇమీడియట్ గా ఉండటానికి రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఈ ఉరుకుల పరుగుల జీవితం నుంచి ప్రశాంతంగా జీవించాలంటే ఒక నేచర్ కి దగ్గరగా వాళ్ళు లివింగ్ కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మనం 5 years బ్యాక్ అందరూ వరల్డ్ వైడ్ సఫరర్స్ ఏది కరోనా ఆ టైంలో అనిపించింది. ఒక టైంలో హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలా అనే అనౌన్స్మెంట్లు కూడా వచ్చినాయి. కొంతకాలం హైదరాబాద్ వదిలేయండి అనేసి. అప్పుడు అందరూ అవుట్స్కట్స్ ఎక్కడ ఉన్నాయా, మాకు ప్లాట్ ఉంటే బాగుండేది, అక్కడ వెళ్తే ప్రశాంతంగా ఉండేవాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు చాలా మంది ట్రాఫిక్ లో అన్ని చూసి కూడా అనుకుంటున్నారు. డెఫినెట్ గా ఇప్పుడు ఓవరాల్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, ఆ ట్రాఫిక్ కండిషన్ లో మనం మూవ్ అయ్యే పరిస్థితులు లేవు. ఆఫీస్ నుంచి ఒక చోట వెళ్ళాలంటే 1 hour మినిమం పడుతుంది సిటీలో. అవుట్స్కట్స్ లో ఉంటే ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటది. స్కూల్స్ లైక్ మంచి మంచి స్కూల్స్ కూడా మీకు విత్ ఇన్ ద సిటీ పెట్టాలని ఎవరు చూడట్లేదు. కొంచెం అవుట్స్కట్స్ లో పెద్ద ప్రెమిసెస్ లో విత్ ఆల్ ఫెసిలిటీస్ పెట్టాలని చూస్తున్నారు. మీరు అన్నట్టుగా ఈ ఆచారం సంబంధించి ఇక్కడ ఈ వెంచర్ కి సంబంధించి ఇదేదో ఎక్కడో ఉన్నట్టు కూడా కాదు. ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ప్రకృతికి దగ్గరగా కూడా ఉండొచ్చు. కరెక్ట్.
సో అట్లా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది మీరు సో అందుకని మీరు అంత ప్రిఫర్ చేశారు ఈ Yes. ఆచారాన్ని ఈ వెంచర్ ఆచారాన్ని అండ్ కమింగ్ డేస్ లో ఎలా డెవలప్ అవుతుంది అనే దానికి దగ్గరగా ఉండాలని ఈ ఏరియా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్నమాట. మొత్తం మీద ఇక్కడ ధరలకి సంబంధించి ప్రతి వారు కొనాలి అంటే ముందు అసలు బ్యాంక్ లోన్స్ ఉంటాయా, లీగల్ అప్రూవల్స్ Yeah. ఎట్లా ఉన్నాయి అండ్ ధరలు ఎట్లా ఉన్నాయి? మెయిన్ గా చిన్న అడ్వైజ్ ఏంటంటే ప్రతి కస్టమర్ కూడా చూడాల్సింది కంపెనీ ట్రాక్ రికార్డ్ చూడాలి. లాస్ట్ వీళ్ళు ఏం చేశారు, లాస్ట్ 10 years లో 100%. వీళ్ళు ఏమేమి వెంచర్స్ చేశారు, అక్కడ డెవలప్మెంట్స్ ఏంటి, వీళ్ళు వేసిన ప్రైజెస్ ఏంటి, ఇప్పుడున్న ప్రైజెస్ ఏంటి, వాళ్ళ వెంచర్స్లలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, లీగాలిటీ ఎలా ఉంది, ప్రతి ఒక్కరు చెక్ చేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే హార్డ్ అండ్ మనీ అందరూ తీసుకొని ఇన్వెస్ట్ చేసి పాపం రేపు లీగల్ గా క్లియర్ లేదంటే సఫర్ అవుతారు. ఇప్పుడు చాలా చాలా ఇబ్బంది మంది సఫర్ అవుతున్న పరిస్థితి అదే పడతారు. అది ఉంది మార్కెట్ లో. సో ఇప్పుడు ఏంటంటే మనం లీగాలిటీ, మనం ట్రాక్ రికార్డ్ 10 years లో 20, 22, 23 వెంచర్స్ చేసాం. బట్ ఒక్క చోట కూడా ఎటువంటి లీగల్ ఇష్యూ కానీ ఇప్పటి వరకు మేము ఫేస్ చేయలేదు. అన్ని కూడా జాగ్రత్త చేసుకొని మేమే కస్టమర్ అయితే ఎలా ఉంటాం ఆ ధోరణిలో ఆలోచిస్తాం. ఏమమ్మ గారు కానీ నేను కానీ మనమే ప్లాట్ కొనుక్కున్నాం అనుకోండి, ఆ బాధ ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకొని ముందే చెక్ చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని మాత్రమే ఫర్దర్ గా లేఅవుట్ డెవలప్మెంట్కి వెళ్తాం. సో అలా క్లియర్ టైటిల్తో ఉంటాం కాబట్టి కొనుక్కునే కస్టమర్ గ్యారంటీ. అది ఏ కస్టమర్ అయినా ఇక్కడనే కాదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది అది. మా ట్రాక్ రికార్డ్ ఒకసారి చూసి ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్ గా మీరు ప్రాఫిట్స్ పొందుతారు. సో ఫైనల్ గా గ్లోబల్ నేచర్ వ్యూ సిటీ అనే పేరుకు తగ్గట్టుగా డెవలప్మెంట్ ఉంటుంది అంటున్నారు ఇక్కడ, అండ్ మీరు కూడా డెవలప్ చేస్తున్నారు ఈ వెంచర్ ని. ఆల్రెడీ కంప్లీటెడ్ మేడం, ఆల్మోస్ట్ 90% డెవలప్మెంట్స్ కంప్లీటెడ్. ఇంకా మేము చేయాల్సింది ఏం లేదు, యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏదైతే చెప్పామో అన్ని డన్. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, గ్రీనరీ కానీ, రోడ్స్ రెడీ టు ఆక్యుపై, అంతే కన్స్ట్రక్ట్ చేసుకోవడం, అంతే కన్స్ట్రక్షన్ చేసుకోవడం బ్యాలెన్స్. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ టేస్ట్ బట్టి, వాళ్ళు ఎంత సైట్ లో కట్టుకుంటారు అనేది దే ఓన్ టేస్ట్. మీరు చెప్పినట్టుగా చాలా మంది కస్టమర్స్ కూడా ఎక్కడ కొనుక్కోవాలి అనే దాని మీద పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఒకలాంటి పరిస్థితి, అంటే అర్థం కాని పరిస్థితి, ఏ వెంచర్ కరెక్ట్ అని చెప్పి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఇక్కడ వచ్చిన బ్యాంక్ లోన్ ఏదో 50% అన్నారు. అవునండి, మేము పట్టిన 17,000 రూపాయల్లో కస్టమర్ రిజల్ట్ గా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే 50% ఆఫ్ ది లోన్ అమౌంట్ వాళ్ళకి వస్తుంది. అంటే 8,000 రూపీస్ పర్ యార్డ్ వాళ్ళు తీసుకోవచ్చు లోన్. బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళు పే చేసుకోవాలి, చేసుకొని రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మేము కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.